ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, ఓ నా ప్రియబిడ్డ, ఈ మొదటి శ్రావణ శుక్రవారం రోజున నీ ఇంట మహా అద్భుతము అనేది జరగబోతుంది. నీ ఇంట్లో నా యొక్క అనుగ్రహము అనేది అత్యంత అద్భుతంగా నీ కళ్ళ ముందు కనిపించే విధంగా చేయబోతున్నాను అని అంటున్నారండి. మరి ఆ తల్లి ఈ సందేశంలో ఉండేటువంటి పరమార్థం ఏమిటో, ఆ తల్లి మనకు ఈ సందేశం ద్వారా ఏం చెప్పాలి అనేసి అనుకుంటున్నారో తప్పకుండా తెలుసుకుందామండి. ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. చివరి వరకు ప్రశాంతంగా వినండి. ఇక దుర్గమ్మ పంపినటువంటి సందేశం గురించి మనం వివరంగా తెలుసుకుందాం. బిడ్డ, నీవు వింటున్నది అక్షరాల నిజం. అసలు నీ యొక్క తలరాతను కూడా మార్చేటువంటి ఈ దుర్గమ్మ నీ ఇంట్లో జరిపించబోయేటువంటి ఆ యొక్క అద్భుతం ఏంటి అనేది కూడాను ఈ రోజున నీవు తప్పకుండా తెలుసుకోవాలి. అలాగే ఈ రోజున నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క సందేశానికి కలిగినటువంటి కారణం కూడాను నీకు తప్పకుండా అర్థమవుతుంది. ఇక నా రాకకు కలిగినటువంటి కారణం ఏమిటి, ఆ రాక వలన నీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి అద్భుతం ఏమిటి అనేది కూడాను నీకు పూర్తిగా అర్థమవుతుంది. నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి నీవు ఏ విధంగా కూడాను అంటే ఒక ఆర్థిక పరమైనటువంటి కొన్ని విషయాల్లో అద్భుతంగా పుంజుకోబోతున్నావు. నీ శత్రువుల యొక్క ఆటలు ఏ విధంగా కట్టబోతున్నాను అనేటువంటి వివరాలన్నీ కూడాను ఈ రోజున నేను నీకు క్షుణ్ణంగా తెలిపేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను. నీ జీవితంలో ఎన్ని పనులు ఉన్నా కానీ ప్రస్తుతం కాసేపు పక్కన పెట్టేసి అత్యంత ముఖ్యమైనటువంటి శ్రద్ధతో వినవలసినటువంటి సందేశం ఇది. కాబట్టి ఈ రోజున అనుకూలమైనటువంటి సందేశాన్ని వినిపించబోతున్నాను. ప్రశాంతంగా నీ జీవితంలో చుట్టూ ఒక అద్భుతమైనటువంటి శక్తి అనేది ఏర్పడబోతుంది. దీనికి సాధారణమైనటువంటి కళ్ళతో చూడడం ఎవరికీ కూడాను సాధ్యం కాదు. ఎందుకంటే ఇది నిజంగా ఎవరైతే శ్రద్ధ సబూరితో వినేసి, అంటే ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఓర్పుతో ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి మాత్రమే ఇదొక దివ్యమైనటువంటి అవకాశంలాగా భావించాలి. ఎందుకంటే ఈ రోజున నేను చెప్పేటువంటి ఈ యొక్క మాటలు మామూలమైనటువంటి సందేశాలలో చెప్పేటువంటి మాటలు కాదు. ఒక పవిత్రమైనటువంటి కరుణతో, అలాగే మీ యొక్క బాధలన్నిటినీ కూడాను నేను గమనిస్తున్నాను. కాబట్టి నీ మనసులో ఉన్నటువంటి భయాన్ని కూడాను నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి నీ దారిలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడాను తొలగించడానికి నేనైతే ప్రయత్నిస్తున్నాను. అయితే నీ వెంట నీ యొక్క జీవితంలోకి నా యొక్క దైవిక శక్తి అకస్మాత్తుగా రావడం వెనుక ఒక కారణము అనేది ఉంది. నీ ఇంట్లో ఒక అద్భుతమైనటువంటి, అంటే నీ ఇంట్లో జరిగేటువంటి ఒక అద్భుతాన్ని నీవు చూడబోతున్నావు. అంతేకాకుండా నేను పంపించబోయేటువంటి ఈ యొక్క సంకేతాలను కూడా నీవైతే గుర్తించాలి అని చెప్పేసి, అలాగే గుర్తించి వాటిని గౌరవించాలి అని చెప్పి కూడాను నేనైతే కోరుకుంటున్నాను. సమయం ఉన్నప్పుడే నీవు ఈ యొక్క విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయి. నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అనేవి తప్పకుండా జరిపించడం నా బాధ్యత. ఒకవేళ నేను నీకు చెప్పేటువంటి మాటలు నిర్లక్ష్యం చేస్తే అది కేవలం నీ యొక్క భ్రమ మాత్రమే అవుతుంది. కష్టమైనటువంటి పరిస్థితులు కూడాను నీవు ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దాని గురించే తెలుసుకోలేకపోతున్నావు. ఇవన్నీ కూడా వినడానికి నీకు వింతగా అనిపించింది కదూ, కానీ ఇది అంతా కూడాను నీ యొక్క జీవితంలో తప్పకుండా ఎంతో కొంత నిజమైతే తీరుతుంది. అయితే ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క నా యొక్క ఉనికికి నేను ఏదో ఒక రకంగా నీ చుట్టూతా ఏదో ఒక సంకేత రూపంలో చూపిస్తూనే ఉంటున్నాను. చాలాసార్లు తెలియనటువంటి అదృశ్య శక్తిలా నిన్ను చాలా రకాలుగా ప్రమాదాల నుండి కూడా కాపాడుకుంటున్నాను. ఇది అవునా కదా అంటే నీ మనసులో ఏమని చెప్తున్నావు? కొన్నిసార్లు ఏ కారణమూ లేకుండా నీ యొక్క మనసు ఎంతో ఆందోళనకు గురి అయి మరలా అంతలోనే చాలా ప్రశాంతంగా మారిపోయేటువంటి రోజులు ఉన్నాయి. నీవు ఇన్నాళ్లుగా పడుతున్నటువంటి ఇబ్బందులు కూడాను అకస్మాత్తుగా ముగిసిపోవడం అంతా కూడాను గమనించావా? నీ చెడు కోరికను, అంటే నీ చెడు కోరుకునేటువంటి వారు కూడాను మెల్లమెల్లగా నీకు దూరం అనేది జరుగుతూ ఉండడం, ఇది అంతా కూడాను ఊరికే జరుగుతుంది అనుకుంటున్నావా? లేదు, ఇది అంతా కూడాను నా దయ వల్ల ఇవన్నీ కూడాను సాధ్యం కాబోతున్నాయి, సాధ్యం అవుతూ వస్తున్నాయి కూడాను. అయితే నీవు నీ యొక్క జీవితంలో ఎన్నో రకాల పోరాటాలు చేశావు. ఎన్నో రాత్రులు ఒంటరిగా కూర్చొని నీ యొక్క తలరాత్రులు నీవు అంతా కూడా నిందించుకుంటూ ఉంటున్నావు. అంతా కూడా అయిపోయింది అనుకున్న ప్రతిసారి కూడాను ఏదో ఒక శక్తి నిన్ను పడిపోకుండా పట్టుకునే ఉంటుంది. అయితే ఆ శక్తి మరెవరో కాదు, నీ దుర్గమ్మ. ఈ శక్తి అనేసి నీవు అయితే పరిపూర్ణంగా నమ్మాలి. నీ జీవితంలోకి పూర్తిగా నా యొక్క శక్తి అనేది ప్రవేశించబోతుంది. నీ కష్టాలన్నిటికీ కూడాను ముగింపు పలకాలి అనేసి అనుకుంటున్నాను. నీ ఇంట్లోకి సుఖ సంతోషాలు, సంపద, గౌరవం రావాలి అనేసి నా వంతుగా నేను కోరుకుంటున్నాను. మరి దీనికోసం నీ మనసులో ఉన్నటువంటి ప్రతికూల ఆలోచనలు, భయాలను పూర్తిగా విడిచిపెట్టాలి నీవు. ఎందుకంటే ఎవరి మనమైతే అంటే
మనసు అయితే పవిత్రంగా, నమ్మకంగా, ఓర్పుతో, శ్రద్ధతో, సబూరితో ఉంటుందో వారి ఇంట్లో భగవంతుని యొక్క శక్తి కూడాను ఎప్పుడూ కూడా నిలిచే ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో నీ ఇంట్లో జరగబోయేటువంటి ఈ యొక్క అదృష్టాన్ని, అద్భుతాన్ని, నీ యొక్క జీవితంలో కొన్ని గుర్తులను నేనైతే తప్పకుండా నీ కంటికి కనిపించే విధంగా చేయబోతున్నాను. వాటిని చూసి నీవు అయితే ఆశ్చర్యపోతావు. నీకు పదే పదే అంటే ఏదో ఒక విధంగా దేవాలయ దర్శనం చేయాలని చెప్పేసి నీ యొక్క మనసు కనిపించడము, నీ కళ్ళలో దైవక శక్తులు, అలాగే ఏదో ఒక విధంగా తరచూ నీకు దేవుడికి దగ్గరయ్యే విధంగా చేసినటువంటి పనులు చేయడం, నీ ఇంట్లో ఆగిపోయినటువంటి పనులు పూర్తి కావడం, ఇటువంటివి అన్నీ కూడాను ఒక్కొక్కటిగా జరుగుతూ ఉంటున్నాయి. ఇవన్నీ కూడాను నేను చూపిస్తున్నటువంటి శుభగుర్తులు. ఇన్నాళ్లుగా నీవు పడినటువంటి శ్రమ, చేసినటువంటి పూజలు, త్యాగాలు ఇవేవి కూడాను వృధా కాలేదు అని చెప్పేసి నేను నీకు చూపించేటువంటి సూచనలు. నీవు దేనికోసమో అయితే చాలా రోజులుగా ఎదురు చూసావో ఆ విజయం నీకు దగ్గరగా వచ్చినట్లుగా అనిపిస్తుంది కదా. తద్వారా నీకు పూర్తిగా అది అంతా కూడా దగ్గరవుతుంది. నిన్ను తక్కువ చేసినటువంటి వారు రేపు నీ యొక్క ఎదుగుదలను చూసి నోరు వెలబెడతారు. దైవ కృపతో తోడైతే నీ యొక్క తలరాతను మారడానికి అసలు సమయము అనేది పట్టదు. అందుకే ఈ రోజు నుండి సరిగ్గా కొన్ని రోజుల్లో నీ ఇంట్లో, నీ జీవితంలో జరిగిపోయేటువంటి ఈ యొక్క అద్భుతాన్ని, ఒక మంచి నిర్ణయాన్ని నీవైతే స్వయంగా చూసుకునే విధంగా నీ యొక్క అంటే నీ నుండే నేనైతే ప్రేరేపిస్తున్నాను. ప్రతిరోజు కూడాను ఉదయాన్నే లేచి మనస్ఫూర్తిగా నీ యొక్క దైవాన్ని, నీ యొక్క ఇష్ట దైవాన్ని స్మరించుకో. ఎవరైనా కానీ ఆ యొక్క సమయంలో అవసరంలో ఉన్నప్పుడు నీకు తోడిన అంటే నీకు తోచినటువంటి సహాయము అనేది చెయ్యి. నీ యొక్క మనసులో ఎవరికైనా కానీ చెడు అనేది ఆలోచనలు అస్సలు రానివ్వద్దు. ఇలా నడుచుకుంటే నా యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడూ కూడా నీపైనే ఉంటుంది. ఇది అంతా కూడాను నీ జీవితంలో అత్యంత కీలకమైనటువంటి సమయం. నీ యొక్క అదృష్టము అనేది పూర్తిగా మారిపోబోయేటువంటి రోజుగా కూడా చెప్పవచ్చు. మరి ఈ అంతా కూడాను నీ జీవితంలో నీవు అసలు ఊహించి కూడా ఉండనటువంటి మార్పులను అయితే నేను నీ ముందుకు తీసుకురాబోతున్నాను. నీవు చేసినటువంటి మంచి పనులు, నీ యొక్క పవిత్రమైనటువంటి మనసు, నీ యొక్క దైవక శక్తి నీ వైపు వచ్చే విధంగా చేసింది. మరి ఇదేదో మామూలుగా జరిగినటువంటి విషయం అయితే కానే కాదు, యాదృచ్ఛికంగా కూడా జరగడం లేదు. నీ నిర్మలమైనటువంటి హృదయానికి దక్కినటువంటి ప్రతిఫలం ఇదే. నీ జీవితంలో ఎప్పుడు ఎవరిని ఏ విధంగా నీవు మోసము అనేది చేయలేదని చెప్పేసి అనుకోలేదు. ఎప్పుడు కూడా నిజాయితీగానే ఉన్నావు. ఎక్కడైనా కానీ తప్పుడు పనులు జరుగుతుంటే అక్కడి నుండి దూరంగా వచ్చేసావు. తప్పు అంటే తప్ప వాటిలో నీవైతే భాగము అనేది పంచుకోలేదు. నీవు నీ యొక్క మనసును, నీ యొక్క మాటలను, నీ యొక్క పనులను సాధ్యమైనంత వరకు కూడాను పవిత్రంగానే ఉంచుకుంటున్నావు. అందుకే ఈ రోజున ఈ యొక్క అలౌకికమైనటువంటి దైవానుగ్రహము అనేది నీ యొక్క జీవితంలో అద్భుతంగా పని చేయబోతుంది. నీవు ఎవరికీ కూడా కీడు చేయలేదు. అంతేకాదు ప్రతి ఒక్క ప్రాణి పట్ల జాలి అనేది, కరుణతోనే నడుచుకుంటూ వస్తున్నావు. మరి ఈ రోజుల్లో ఇంత మంచి మనసు ఉన్నటువంటి వారు నిజంగా ఉన్నారు అంటే చాలా అరుదుగా ఉంటారు. మరి అలాంటి వారిపైన భగవంతుని యొక్క ప్రత్యేకమైనటువంటి కరుణ కూడాను అద్భుతంలాగానే ఉంటుంది. ఇన్నాళ్ళు నీకు ఈ యొక్క విషయాన్ని అర్థం కాకపోయి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఈ యొక్క సమయము అనేది మారిపోబోతుంది. స్వయంగా నా యొక్క ఉనికికి నేను నీకు చూపించబోతున్నాను. ఇది ఏదో సాధారణమైనటువంటి శక్తి రూపంలో కాదు. నీ యొక్క వంశాన్ని, నీ యొక్క కుటుంబాన్ని, నీ ఇంట్లో తలరాతగా తరతరాలుగా కాపాడుకుంటున్నటువంటి వస్తున్నటువంటి నా యొక్క దైవకృప. మరి నా యొక్క అనుగ్రహం ఉన్న చోట ఎటువంటి ప్రతికూల శక్తులు, చెడు దృష్టి ఎక్కువ కాలం కూడా నిలవవు. అక్కడే వెళ్ళి మెల్లమెల్లగా సుఖ సంతోషాలు అంతా కూడాను, ప్రశాంతత, ఐశ్వర్యం వాటంతట అవే వచ్చి చేరుతాయి. ఏదైనా కానీ ఒక పెద్ద గడ్డము లేదంటే ముప్పు నుండి నిన్ను అకస్మాత్తుగా బయటపడేశాను. నీవు గుర్తు చేసుకుంటే నీకే అర్థమవుతుంది. ఇక ఎవరైనా కానీ నీకు తీవ్రమైనటువంటి అన్యాయము లేదంటే కీడు చేయాలని చేసినప్పుడు కూడాను చివరి నిమిషంలో వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా తలకిందులు అయిపోయే విధంగా చేశాను. కొన్నిసార్లు నీ ఇంట్లో అనవసరమైనటువంటి గొడవలు జరిగి వాతావరణం అంతా కూడా చెడిపోతుందేమో అనేసి అనుకున్నటువంటి తరుణంలో కూడాను అకస్మాత్తుగా అంతా కూడా ప్రశాంతంగా మారిపోయే విధంగా చేశాను. మరి ఇది అంతా కూడాను నేను నీ పైన చూపించినటువంటి కరుణే. మరినా లేదంటే నీకు ఎప్పుడైనా కానీ నీ యొక్క కుటుంబం చుట్టూ ఒక అదృశ్యమైనటువంటి రక్షణ కవచం లాగా నేను నిలబడి కాపాడుకుంటూ వస్తున్నాను. ఎప్పుడైనా కానీ నీపై ఏదైనా కానీ చెడు ప్రభావం, నరదృష్టి ఇటువంటివి అన్నీ కూడా ఏర్పడినప్పుడు నా యొక్క దైవశక్తి వెంటనే అప్రమత్తమై నిన్ను రక్షించే విధంగా చేస్తున్నాను. నీ ఇంటి గడప దాటి లోపలికి రాగానే నా యొక్క సంరక్షణలోకి నేను అందరినీ కూడా తీసుకుంటున్నాను. నీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి నా యొక్క దైవిక కవచం వల్ల నీ యొక్క శత్రువులు నాపై ఎంత కుట్రలు చేసినా అవి అన్నీ కూడా నిన్ను ఏదీ కూడా చేయలేకపోతున్నాయి. అందుకే ఇప్పుడు నీవు నన్ను తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి సమయము అనేది వచ్చింది. అలాగే ఇంకా నీవు మనస్ఫూర్తిగా నన్ను నమ్మకపోతే మనసుని అంతా కూడా ఒక్కసారి నా యొక్క రూపాన్ని, నా యొక్క నామాన్ని స్మరించుకొని చూడు. అప్పుడే నీకు ఎన్ని రకాల సమస్యల నుండి నేను నిన్ను బయటకు లాగానో నీకే అర్థమవుతుంది. ఎప్పుడైతే
ఎప్పుడైతే నీవు మనస్ఫూర్తిగా నన్ను నమ్ముతావో అప్పుడే ఇంకా నీ జీవితంలో ఊహించని మార్పులు మొదలవడం నువ్వే చూస్తావు. ఆగిపోయిన పనులన్నీ కూడాను మరలా సాఫీగా సాగడం, ఇంట్లో సానుకూలమైనటువంటి వాతావరణం పెరగడం, జన్మల నుండి నీతో ఉన్నటువంటి నా యొక్క బంధాన్ని నీవు ఒక్కసారిగా గుర్తు చేసుకొని మనస్ఫూర్తిగా నమ్ము. తద్వారా నేను నీతో ఉన్నాననేసి నీకే అనిపిస్తుంది. మునుముందు కూడాను నీ యొక్క కుటుంబాన్ని నిన్ను కాపాడుతూనే ఉంటున్నాను. అయితే నీవు నీ ఇంటి పరిధి దాటి బయటకు అడుగు పెట్టగానే నా యొక్క రక్షణ కవచం కొద్దిగా బలహీనపడవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు నా యొక్క రక్షణ కవచం ఎంత బలంగా ఉంటుందో బయట ప్రపంచంలో అన్ని రకాలుగా ప్రతికూల శక్తులు అంత తద్వారా అంటే ఎప్పుడూ కూడా తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో చెడు చూపు, తెలియనటువంటి ప్రతికూల ఆలోచనలు నీ పైన కొంచెం ప్రభావితం చూపించడానికైతే ప్రయత్నించవచ్చు. మరి అందుకే రాబోయే గత కొంతకాలంగా నీ యొక్క మనసులో నా పైన అపనమ్మకము అనేది, కోపము తరచుగా అంటే ఏదో ఒక తెలియనటువంటి ప్రతికూల ఆలోచన, అసంతృప్తి, నీ మనసు అంతా కూడా బరువుగా అనిపించడం, ఇటువంటివి అన్నీ కూడా జరుగుతూ ఉండవచ్చు. కొన్నిసార్లు ఏ కారణం అనేది లేకుండా తెలియకుండానే శరీరం అలసిపోయినట్లుగా అనిపించడము, అయినప్పటికీ కూడాను ఏదో ఒక అదృశ్య శక్తి నిన్ను ప్రమాదాల నుండి కాపాడుతూనే వస్తుంది అనేసి నీకు నమ్మకం ఉంటే అది అంతా కూడా నేనే. మరి ఇది అంతా కూడాను నేను నీకు ఇస్తున్నటువంటి నీ యొక్క జీవితంలో అద్భుతాలే. ప్రతి ఒక్క బాధను, కష్టాన్ని, మానసిక వేదనను నా యొక్క పాదాల చెంత అంతా కూడా పెట్టివేయమనేసి చెప్పి నేనే కదా నీకు అన్నీ కూడా చెప్తూ వస్తున్నాను. మరి నీ యొక్క జీవితాన్ని చానాళ్లుగా వేధిస్తున్నటువంటి చీకటి రోజులు అన్నిటినీ కూడా ముగించడానికి సమయం అనేది వచ్చేసింది. కానీ దీనికోసం నీవు కూడాను నీ యొక్క అలవాట్లలో ఒక ముఖ్యమైనటువంటి మార్పు అనేది చేసుకోవాలి. అది ఏంటి అంటే నీ మనసుకు నిజమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి మార్గంలో నడవమనేసి చెప్పి నేను ఎప్పుడూ కూడా నీకు చెప్తున్నాను. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే లోపల నుండి సంతోషంగా ఉంటాడో, ఎప్పుడైతే మనసు నిండా సానుకూలమైనటువంటి ఆలోచనలు ఉంటాయో అప్పుడు దైవక శక్తులు నీ యొక్క జీవితంలో శాశ్వతంగా నిలిచి ఉంటాయి. ఒకవేళ మనసు ఎప్పుడూ కూడా కోపము, అసూయ, భయము, చెడు ఆలోచనలతో నిండుంటే మాత్రం ఆ యొక్క కరుణ అంతా కూడా మెల్లమెల్లగా తగ్గిపోతుంది. అందుకే నీలో దాగి ఉన్నటువంటి దైవక శక్తిని నీవు తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా కొన్ని రోజుల్లో నీ యొక్క జీవితంలో అత్యంత కీలకమైనటువంటి రోజులైతే రాబోతున్నాయి. ఆ రోజులు ఏమాత్రము కూడా సాధారణమైనవి అయితే కానే కాదు. ఈ సమయంలో నీవు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయము, నీ యొక్క ప్రతి ఒక్క ఆలోచన ఇది అంతా కూడాను కలిసి నా యొక్క అనుగ్రహం నీకు తోడుగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఎటువంటి పొరపాట్లు కూడా నీవు అసలు చేయవద్దు. అవి ఏంటి అంటే నీకు కూడా చెప్తాను, శ్రద్ధగా విను. మొదటిది, ఏ తప్పు చేసినా అంటే ఏ తప్పు లేనటువంటి నిర్దోషిని అవమానించడం, ఎవరి మనసుపైన కానీ గాయపరచడం, ఏ కారణం అనేది లేకుండా ఎవరినైనా కానీ తక్కువ చేసి మాట్లాడడం, బలహీనతలను ఇబ్బంది పెట్టడం, నమ్మినటువంటి వారి నమ్మకాన్ని ఒమ్ము చేయడం, ఇటువంటివి అన్నీ చేస్తే నేను నీ నుండి దూరం అవుతాను. ఎందుకంటే నా శక్తి ఎప్పుడూ కూడాను కరుణ, జాలి ఉన్నవారిపైనే నిలబడుతుంది. ఇన్నాళ్ళు నిన్ను ప్రతి ఒక్క గండం నుండి కాపాడినటువంటి నేను ఇప్పుడు నీ యొక్క జీవితంలోకి సంపదను, విజయాన్ని, మంచి గౌరవాన్ని కూడా తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నాను. నీ యొక్క కళలను నిజం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. సమాజంలో నీ యొక్క పేరు మాత్రమే కాకుండా నీవు పడినటువంటి కష్టాలకు అలాగే శ్రమకు అందరికీ కూడా తెలిసే విధంగా నీ యొక్క ఉన్నతమైనటువంటి స్థానాన్ని నీకు దక్కే విధంగా చేయబోతున్నాను. అయితే నేను ఆగ్రహిస్తే మాత్రం ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా మారడానికి అసలు సమయము అనేది పట్టదు. అదేంటంటే నేను నీ యొక్క మనసును నీకు దూరం అనేది కాకముందే నీ యొక్క జీవితం కొన్ని విషయాల్లో నీవైతే జాగ్రత్తగా ఉండాలి. అడుగడుగునా నీకు అడ్డంకులు అనేవి పెరిగినప్పుడు, పనుల మధ్యలోనే ఆగిపోయినప్పుడు, మనశ్శాంతి కరువై అదృష్టము అనేది కలిసి రానప్పుడు ఓర్పు, సహనంతో ఉండడం అలవాటు చేసుకో. అంతేకాని దైవంపై నిందలు వేయడం, మనసును కష్టపెట్టుకోవడం, నిన్ను నీవుగా నిందించుకోవడం, పక్కనటువంటి వారిని నిందించడం కోసం అసూయతో పక్కవారిని చూసి ఈర్ష్య, ద్వేషాన్ని పెంచుకోవడం, ఇటువంటి అన్నీ కూడా అసలు చేయవద్దు. ఎవరి తలరాతి ఏ విధంగా భగవంతుడు రాస్తే అదే విధంగా జరుగుతూ వస్తుంది. కాబట్టి నీకు దక్కలేనిది మరొకటి ఎవరికి కూడా దక్కింది అని చెప్పేసి అసూయతో ఎప్పుడూ కూడా ఉండవద్దు. నీ దగ్గర లేనటువంటి దాన్ని చూసి మరొకరి దగ్గర ఉన్నటువంటి దాని కోసం చూసి ఎప్పుడు కూడా అసలు నీవు బాధపడవద్దు. కాబట్టి మునుముందు రోజుల్లోని నీ యొక్క జీవితం ఏ విధంగా మారుతుంది ఎవరికీ తెలియదు కదా. నీ యొక్క మనసు అంతా కూడా పవిత్రంగా ఉంచుకొని మాత్రమే చెప్తున్నాను. అంతేకాకుండా ప్రశాంతంగా కూడా ఉంచుకో. ఎవరికి కీడు అనేది తలపెట్టాలి అనేటువంటి ఆలోచనలో నీ యొక్క మనసును అనేది రానివ్వవద్దు. ప్రతిరోజు ఉదయాన్నే నీ యొక్క ఇష్టమైనటువంటి దైవాన్ని స్మరించుకో. నీ యొక్క రాత పూర్తిగా మారిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి సమయం నీకు ఇవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకో. తద్వారా నీ జీవితంలో మునుపటిగా కాకుండా ఎంతో అద్భుతంగా మారుతుంది. నీ ఇంట జరిగేటువంటి అద్భుతాలు అన్నీ కూడాను ఇవన్నీ నీకు కావు కదా. నీవు అన్నీ కూడా నీ యొక్క మనసులో ఎప్పుడైతే ప్రతికూలమైనటువంటి ఆలోచనలు దూరం అవుతాయో అప్పుడే నీ యొక్క మనసు అనేది పరిపూర్ణంగా ఉంటుంది. మెల్లమెల్లగా అది అంతా కూడా నీకు ఉద్యోగంలో, వ్యాపారంలో, బంధాల్లో, నీ యొక్క ఆలోచనలో ఇలా నీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మరింత ఎక్కువగా రెట్టి
రెట్టింపు చేస్తుంది. బహుశా గత కొంతకాలంగా ఎన్ని జరుగుతున్నా కూడా ఇవన్నీ విషయాలు నీకు అసంతృప్తిగా అనిపిస్తూ ఉండడానికి కారణం కూడా నీ యొక్క ప్రతికూలమైనటువంటి ఆలోచనలే. నీ యొక్క మనసులో ఎన్ని పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి, కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలి అని, తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలి అని, సమాజంలో నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకోవాలని కూడాను చాలా రకాలుగా నీవు పడినటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని శ్రమలను కఠోరమైనటువంటి దీక్షను కూడా చేశావు. అయితే నీవు విజేతగా నిలబడడం లేదు అని చెప్పేసి కొంచెం నిస్సహాయంగా ఉన్నావు. అకస్మాత్తుగా నీ జీవితంలో అద్భుతాన్ని అనేది జరిపించబోతున్నాను. నీ జీవితంలో నీ యొక్క తలరాతను తలకిందులు చేయబోతున్నాను. నీవు కష్టపడినటువంటి దానికి ప్రతిఫలాన్ని నీకు తప్పకుండా దక్కే విధంగా చేయబోతున్నాను. ఈ యొక్క అదృశ్య గొడవలు నీకు నాకు మధ్య ఉన్నటువంటి బంధాన్ని ఎవరూ కూడాను తెంపలేరు. నీ జీవితానికి అడ్డంగా నిలిచినటువంటి వారిని పూర్తిగా శాశ్వతంగా తొలగిస్తాను. నీ చుట్టూ దైవిక శక్తి ఏ విధంగా అనేది ఏర్పడిందో చూసి నీవే ఆశ్చర్యపోతావు. ఇలా జరిపించినప్పుడు ప్రతి ఒక్క విషయానికి కూడా నీకు తెలియనటువంటి ఆనందము అనేది వస్తుంది. కానీ నీకు కూడాను అంతే ఆనందము అనేది రావాలి కదా. ఇక మరొక తప్పు ఏంటి అంటే నీ యొక్క మనసులో అసూయ, కోపానికి అంతా కూడా చోటివ్వద్దు. ఇతరుల యొక్క ఎదుగుదలను చూసి కుళ్ళుకోవద్దు. లేదా ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా విపరీతంగా కోప్పడడం వల్ల కూడా మనసులో ఉన్నటువంటి ప్రశాంతత అనేది దూరం అవుతుంది. ఎక్కడైతే మనశ్శాంతి అనేది ఉంటుందో అక్కడే భగవంతుని యొక్క అనుగ్రహము అనేది ఉంటుంది. కాబట్టి నీ జీవితంలో నిజమైనటువంటి మార్పు రావాలని చెప్పేసి నీవు కోరుకుంటే నీవే ఎప్పుడూ కూడా నీ యొక్క మనసును నిర్మలంగా ఉంచుకో. ఈ రెండు తప్పులు అసలు చేయవద్దు. నీవు ఎంత కష్టపడిన విజయం అనేది దక్కకపోవడానికి కూడా కారణం ఇవే. నీ జీవితంలో ఈ యొక్క మార్పులు కనుక నీవు అంతా కూడాను సరిచూసుకుంటే నీలో నిద్రపోతున్నటువంటి ఆ యొక్క అంతర్గత శక్తిని నీవే గుర్తించేటువంటి సమయము అనేది వస్తుంది. తద్వారా నీ జీవితంలో అనేక రకాల అద్భుతాలు అనేవి జరుగుతాయి. నీ యొక్క ప్రవర్తన అంతా కూడా పూర్తిగా మారుతుంది. అందుకే నీ యొక్క ఆలోచనలు అన్నిటిని కూడాను సానుకూలంగా ఉంచుకోవడానికి ఈ రోజు నుండే ప్రయత్నించు. నీ యొక్క మనసును పవిత్రంగా ఉంటే నీ యొక్క మనసులో నేనే కోవెలై అనేక రకాలుగా రూపాలను నేనే నీకుగా ఎన్నో రకాల సహాయాలను అయితే అందిస్తూ ఉంటాను. అనేక రూపాల్లో సూచనలు అన్నిటినీ కూడా తెలియపరుస్తాను. అప్పుడు నీ యొక్క రాత నువ్వుగానే నీవుగానే మార్చుకున్నటువంటి వారివి అవుతావు. మరి తెలుసుకున్నారు కదండి. ఈరోజు ఆ తల్లి మనకు వినిపించిన ఈ సందేశం పరమార్థం అంతా కూడా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.